హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇంకా మా వారు ఇట్లా ఫోన్ అడ్డం పెట్టి వీడియో తీయమంటే కొన్ని తెలియక స్ట్రైట్ తీసి పంపించాడనమాట. ఇంకా సరేలే అనేసి ఇంకా పెట్టేస్తున్నాను. ఇట్లానే ఎక్కువ అయితే ఈ వీడియోలో మొత్తం స్ట్రైట్గానే ఉంటుంది. ఇది వచ్చేసి నైమిషారణ్యం అనమాట. ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేశాను. సత్యనారాయణ స్వామి, వ్యాస మహర్షి ఇక్కడే అనమాట ఫస్ట్ కథ మొదలైంది. ఇక్కడ కనుక మనం సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే చాలా మంచిది. నేనైతే ఇవేం చూడలేదు, చెప్పా కదా ఇట్లా పాపకి ఎగ్జామ్స్. ఇంకా మా హస్బెండ్ వెళ్ళేసి మ్యాక్సిమం అన్నీ చూశారు. జ్యోతిర్లింగాలు కూడా మనకి జ్యోతిర్లింగాల్లో 4 చూశారనమాట వీళ్ళు. ఈ 1 వీక్ ట్రిప్లోనే 4 విజిట్ చేశారు. ఆల్రెడీ కొన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. ఇంకా వీడియో అయితే దీనిలో పెడుతున్నాను అనమాట. అసలు చాలా బాగున్నాయి. ఇంకా అసలు అన్నీ చూడాలి, జ్యోతిర్లింగాలన్నీ చూడాలని కూడా నాకు ఒకటి ఉందన్నమాట. మరి అది ఎప్పటికి తీరిద్దో తెలియదు. నేను ఒక 3 చూశాను, మిగతా అవన్నీ కూడా చూడాలని ఉంది మైండ్లో. అయితే అది ఎప్పటికి అవుతుందో మరి తెలియదు. ఇక్కడైతే బోట్లో వెళ్ళారు కదా, ముందు వీడియోలో చూపించాను. ఇది కూడా జ్యోతిర్లింగానికి వెళ్ళేటప్పుడు. ఎక్కడంటే ఇది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్ళడానికి ఇది మొత్తం వాటర్లోనే ఇట్లా పడవ మీద నుంచి వెళ్ళారనమాట. షిరిడీ కూడా వెళ్ళారు. షిరిడీ పిక్స్ అవేం తీసుకొని రాలేదు, ఓన్లీ జ్యోతిర్లింగాలవి, అయోధ్యవి ఇవన్నీ వీడియోస్ కొంచెం తెచ్చారనమాట. అసలు ఈ వాటర్ అయితే చాలా ఫ్లోటింగ్ ఉంది, బాగానే పోయారే అనుకున్నాను నేనైతే. ఇంకా ఏంటంటే ఎల్లోరా కూడా వెళ్ళారు. ఎల్లోరా అది కూడా కొంచెం వీడియో ఉంటే పెట్టేశాను అనమాట. ఇక్కడైతే ఓంకారేశ్వర్లో ఎక్కువ పిక్స్ అట్లేం దిగలేదన్నమాట. జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ లాగా తీసి పంపారు. ఇది ఆన్ ది వే అనమాట, వెళ్ళే రూట్లో వాటర్లోనే వెళ్ళారు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఇంకా తర్వాత అయితే ఇవే వచ్చేసి ఎల్లోరాలో ఔరంగాబాద్లో ఉంటుంది కదా ఎల్లోరా కేవ్స్, అవన్నమాట. అసలు అప్పట్లోనే ఎంత బాగా చెక్కారో కదా, అంతా అసలు అదే అనిపిస్తుంది. ఇప్పుడంటే ఇంత టెక్నాలజీ వచ్చినా చేయడం వేరు, అప్పట్లో రాజులు ఇవన్నీ అసలు చెక్కడం వేరు కదా. అసలు ఎంత బాగున్నాయో. పిక్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఇంకా కాకపోతే నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నా, కొన్ని పిక్స్ అయితే యాడ్ చేయట్లేదు. చాలా బాగా అనిపించింది నాకు. అన్నిటికంటే ఎక్కువ ఇవి ఎల్లోరా బాగా అనిపించింది నాకు ఎందుకో చూడడంతో. ఇంకా మరి అక్కడ లైవ్లో ఉంటే ఎలా ఉంటుందో కానీ నాకు వీడియోస్లో అయితే ఎక్కువ ఎల్లోరాను నైమిషారణ్యం బాగా నచ్చినాయి అసలు. ఇవైతే పిక్స్ అనమాట ఎల్లోరాలో. అసలు బాగానే కవర్ చేశారు. ఉన్న 8 డేస్లో బాగానే ఒక 8-9 ప్లేసెస్ అయితే విజిట్ చేశారు. చూడండి అసలు ఎంత బాగున్నాయో పిక్స్లో. అప్పట్లో అన్ని సంవత్సరాల క్రితమే ఇంత బాగా చెక్కారు అంటే గ్రేట్ కదా. ఈ కోతి నేనంట సరదాగా మా వారు షూట్ చేసి పంపించారు, బాగుంది కదా అనేసి డైరెక్ట్ పెట్టేశాను అనమాట వాయిస్తో. కొన్ని ఇట్లనే బాగా అనిపిస్తాయి నాకైతే ఎందుకో. చిన్న సంతోషాలు, చిన్న క్యూట్ మూమెంట్స్ నాకు బాగా నచ్చుతాయి అనమాట. నాకు పెద్దగా అట్లా ఉండాలని నాకు పెద్ద ఆలోచన ఏమి ఉండదు. నీ లెక్కనే ఉన్నది శిరీష, నా లెక్కనే ఉందంట కోతి. ఇక్కడ వచ్చేసి అఘోరాతో మా వారైతే పిక్ దిగారు. చాలామంది వచ్చారంట అఘోరాసు అట్లా కుంభమేళాకి. ఇంకా ఆ ఒక్కటైతే పిక్ అయితే దిగారు. ఇదేమో ఢిల్లీలో బ్యాక్ సైడ్ అనమాట వ్యూ. ఇది వచ్చేసి ఎల్లోరానే ఆల్రెడీ వీడియో పెట్టా కదా. ఇక్కడైతే మొత్తం ఓవరాల్ ఒక లుక్ అయితే చూపిస్తున్నాను అనమాట. అసలు ఏది ముందో ఏది వెనక కూడా అర్థం కావట్లేదు. ఇంకా డైరెక్ట్ పెట్టేసిన వీడియోస్ అయితే చూడండి. ఇంకా నచ్చితే అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇదైతే మహాకాళేశ్వర్ అనమాట. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగము చెప్పా కదా, 4 జ్యోతిర్లింగాలు చూసారని. దానిలో ఇది ఒకటి అనమాట.
ఇది కూడా బాగుంది కదా అసలు టెంపుల్ బయట నుంచి వ్యూ అట్లా. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్ పెట్టాను. అసలు ఇదైతే ఇంక ఇట్లా మిర్రర్లోకి వెళ్ళి కూడా మొత్తం ఇట్లా కనపడుతుంది అనమాట. అసలు చాలా స్పష్టంగా చూపించారు మనకి లింగాన్ని కూడా. ఇంకా ఇదిగో చూడండి ఇట్లా స్క్రీన్ మీద ఉంది, ప్లస్ మనకి దర్శనం అన్నమాట. ఇంకా అక్కడ కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా అసలు. నాకైతే పోయి వీడియోలన్నీ చూస్తే అక్కడికి పోయి దర్శనం చేసుకున్న ఫీలింగ్ అనిపించింది అనమాట నాకైతే. ఇంకా మా ఇంటి దేవుడు శివుడు కాబట్టి మ్యాక్సిమం మేమన్నీ జ్యోతిర్లింగాలు చూడాలి అనేసి మా ఆయనకి నాకు ఉందన్నమాట. కొన్ని అయితే విజిట్ చేసాము, మ్యాక్సిమం మొత్తం జ్యోతిర్లింగాలు మరి ఎప్పటికి చూస్తామో తెలియదు. ఇంకా నైమిసారణ్యం జ్యోతిర్లింగం కూడా చూశారనమాట. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం కూడా చూశారు. ఇంకా చెప్పే కదా మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం అనమాట. ఇంకొక లింగం ఏంటిదో మరి నేమ్ అయితే మర్చిపోయాను. మొత్తం 4 చూశారనమాట జ్యోతిర్లింగాలు. అయోధ్య, కుంభమేళ, కాశీ, 4 జ్యోతిర్లింగాలు, ఆగ్రా ప్లస్ షిరిడి అనమాట. ఇన్ని చూశారు. మ్యాక్సిమం అన్నీ అయితే పంపించారు, చిన్న చిన్న క్లిప్పింగ్స్. ఇంకెక్కడన్నా ఒకటి అరా మిస్ అయి ఉండొచ్చు, నాకైతే అర్థం కాలేదు అసలు ఏది ముందు పెట్టాలి ఏది వెనక పెట్టాలి అనేసి. ఇంకా ఇదైతే ఓంకారేశ్వర్లో జ్యోతిర్లింగం అనమాట. అసలు అన్నీ మంచిగా చూసినట్టే అనిపించింది నాకు వీడియోలో చూస్తుంటేనే. అసలు టెంపుల్స్ కూడా బాగుంటాయి అన్నమాట తమిళనాడు సైడ్ అయితే. ఇంకా అసలు బాగున్నాయి, నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంక ఇది అనమాట మొత్తం ట్రిప్ నుంచి అయితే వచ్చినాకైతే. ఇంక అక్కడైతే ఆగ్రాలో ఫేమస్ అనమాట స్వీట్స్, మన బూడిద గుమ్మడికాయతో చేస్తారు కదా ఆ స్వీట్స్ అయితే కొన్ని 7-8 ఐటమ్స్ అయితే తెచ్చారు, డిఫరెంట్వి మా వారు. నేనైతే స్వీట్స్ ఉంటే అస్సలు ఆగనమాట, తింటానే ఉంటాను కంటిన్యూస్గా. కొన్ని అయితే ఇట్లా పనిచేశాను, కొన్ని అయితే ఉంచుకున్నాను. డైలీ 3-4 అట్లా తింటూనే ఉన్నాను అనమాట. ఇది ఒక జ్యోతిర్లింగము. ఇంకా స్వీట్స్ అయితే ఇవన్నమాట తెచ్చిన స్వీట్స్. బాగున్నాయి అన్నీ. నాకు అన్నిటికంటే ఆ ఎల్లో కలర్ది బాగా నచ్చింది. ఆ బాక్స్ మొత్తం నేనే తిన్నాను అనమాట. నేను స్వీట్స్ చూస్తే అస్సలు కంట్రోల్ ఉండదు, అది నాకు నచ్చిన స్వీట్స్ అయితే ఇంకా మంచిగా తింటా అనమాట. ఇంకా వస్తూ ఈ స్వీట్స్ అయితే తెచ్చారు, ఇంకా అక్కడ ఫేమస్ కదా అనేసి. ఇంకా ఇదైతే పాన్ స్వీట్ గ్రీన్ కలర్ది, సేమ్ మన పాన్ తింటే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. ఇవాళ వీడియో అయితే ఇదే. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్.